చేయించిన సంఘమంతటికి ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలమ్మా. అది అందరికీ కూడా ప్రభు పేట వందనాలు, శుభాలు, శాలు. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చూడటానికి సిద్ధంగా ఉన్నారా? నెక్స్ట్ వీక్ ఓకే. మరి వచ్చే వారము సాక్ష్యం చూడటానికి శామ్యూల్ గారు సిద్ధపడ్డారు. ఒక దేవుడు చేసినటువంటి మేలు గొప్ప కార్యం ఏంటంటే శామ్యూల్ గారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. దేవుడికి స్తోత్రాలు బట్టి దేవుడికి మహిమ ప్రభావాలు ఘనతలు కలుగును గాక. మన ప్రార్థన వ్యర్థము. బైబిల్లో నా జనులెన్నడూ సిగ్గుపడరు. ఎవరమ్మా? దేవుని పిల్లలు. ఆయన సిగ్గు. మనము చనిపోయినా కానీ మన ప్రార్థన బ్రతికుండిద్దంట. ప్రార్థన ఎప్పుడూ కూడా దేవుడు జీవ గ్రంథంలో కవులలో మనం చేసే కాచే కన్నీరు, చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. మనందరికంటే ముందల పరలోకంలో మనం వెళ్ళం, కానీ మనం కార్చిన కన్నీరు పరలోక రాజ్యంలో దేవుని దగ్గరికి వెళ్ళిందంట. హల్లెలూయా. నువ్వు నిజంగా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుని దూతను వచ్చి గుడ్డలు కొట్టుకుని, ప్రభా నీ కుమార్తె నీ కుమారులు ఇదిగో నీ మందిరంలో కన్నీరు గార్చానయ్యా, ఇదిగో వారి కన్నీరు పొట్టులు అని జీవక్రియల్లో తీసుకెళ్లి చూపిస్తే, నా బిడ్డ ఎందుకు కన్నీరు గార్చింది, నా కుమార్తె ఎందుకు ఏడ్చింది, ఏమిటి తనకున్నటువంటి బాధ, ఏమిటి తనకున్నటువంటి ఆ దుఃఖం ఎందుకు అని దేవుడు ఆ కన్నీటిని చూసి అన్నిటికి జవాబుగా ఆయన సహాయాన్ని పంపిస్తాడట, సహాయకులను పంపిస్తాడట. బైబిల్లో మీరు చూడండి, కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వాళ్ళు 4 వ్యక్తులను నా దృష్టికి మీరు తీసుకురండి. మీరు తీసుకురాకపోతే నేను తీసుకొస్తాను. అన్న కన్నీరు కార్చి పెట్టావమ్మా? ఓకే, దేవుని ఇస్తో. అన్న కన్నీరు కార్చి ఎలాగ కార్చిందంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసింది. నిజంగా హన్నా యొక్క కన్నీరు దేవాలయంలోకి వచ్చి కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన మనవి దేవుడు విని చూసి దాటే వెళ్ళిపోవాల. ఏడ్చుతున్నారులేని ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువట ఆ హన్నా కన్నీరుతో చేసిన మనవి ప్రార్థన చూసి విని కన్నీటి ప్రార్థనకి జవాబుగా ఏం చేశాడంటే, ఎవరికైనా గుర్తుందా? కన్నీటి ప్రార్థన ద్వారా అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే గర్భము తెరవబడింది. గర్భములో నుండి ఒక చక్కని ప్రవక్త, రాజులను అభిషేకించేటువంటి ఒక గొప్ప ప్రవక్త అన్నా గర్భములో నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. మూయబడినటువంటి ఆ గర్భాన్ని దేవుడు తెరవటానికి, దేవుని సన్నిధికి మందిరానికి వచ్చి చేసిన కన్నీటి ప్రార్థనకి దేవుడు ఒక సంతాన భాగ్యాన్ని పొందుకోవటానికి అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అన్న అయితే శరీరకంగా ఒక ఆత్మ, ఒక బిడ్డను కనింది. అయితే మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చాలా. ఎందుకంటే ప్రభువా, నేను కూడా నీ సేవ కొరకు, నీ పని కొరకు సమూయేలు లాంటి కొన్ని ఆత్మలను నేను కని నీకు అప్పగించాలా. హల్లెలూయా. బిడ్డను కని దేవునికి అప్పగించింది, బిడ్డను కని దేవుని సేవకు సమర్పించింది, దేవునికి సాధనంగా
ఉపయోగపడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వచ్చి హన్నాలాగా ఏడవాలి. ఎందుకంటే శరీర సంబంధమైన పిల్లల కోసం కాదు, కానీ దేవుని కృపను బట్టి మనందరికి చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వారిని బట్టి మనం సంతోషిస్తున్నాం, తప్పుపడుతున్నాం. అవునా కదా? కాబట్టి వారు ఇచ్చిచ్చారంటే మనకు అసలు ఎలాగుండి పెట్టాలి కదమ్మా. దేవుడు మాకు ఇచ్చాడు బిడ్డలు, చక్కని బిడ్డలనే దేవుడు ఇచ్చాడు. చక్కని కుమార్తెలను కుమారులు ఇచ్చారు. వారి కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది పిల్లలుగా ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులకు సంతోషం పెడుతున్నారు, కొంతమంది తల్లిదండ్రులకు బాధను కలిగిస్తున్నారు కదా. కానీ మనము హన్నాలాగా మందిరంకి వచ్చి కన్నీరు కాల్చి దేనికోసమంటే నశించిపోతున్న ఆత్మలను హన్న ఎలాగ కనిందో మనము కూడా దేవుని సన్నిధిలో ఆత్మలు కనేటువంటి భారము దేవుడు మనకి ఇచ్చును కాక. దేవుడిని అడగాల, ప్రభువా ఈ విజయవాడ పట్టణాన్ని నాకి, ఈ పట్టణంలో నా ఆత్మలన్నీ నాకి, ఈ రాజరాజేశ్వరి పేట అంతా నాది అని మనం ఏం చేయాలి చెప్పండి. ఎవరో భక్తుడు ఒక ఆయన జాన్ నాక్స్, మరి ఎవరో నాకు సరి గుర్తులేదు, కానీ భారతదేశ పట్టాన్ని స్కాట్లాండ్ దేశాన్ని, ప్రభువా ఈ దేశము నాకు ఇస్తావా లేకపోతే నన్ను తీసుకుంటావు, రెండే రెండు ఇస్తే ఈ దేశాన్ని నాకు అప్పగించు, ఈ ఆత్మలన్నిటి నాకు అప్పగించు, నేను నీ కొరకు వీడిని రక్షణలోకి తీసుకొస్తా, సువార్త ప్రకటిస్తా, నాకు అప్పగి, లేకపోతే నన్నైనా ఈ భక్తి రెండే రెండు ముక్కలు ప్రార్థన. అలాగే స్కాట్లాండ్ దేశాన్ని దేవుడు ఆ భక్తులకు ఇచ్చాడంట. హల్లెలూయా. అలాగే ప్రియులారా, కన్నీటితో చేసే ప్రార్థన నెంబర్ 1 మొట్టమొదటి హన్నా జీవితంలో ఏం జరిగిందంటే ఒక చక్కని కుమారుడిని పొందుకునేలాగా. నెంబర్ 1 మొట్టమొదటి వ్యక్తి. రెండో వ్యక్తి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. కన్నీరు కాచి ప్రార్థన చేసినాడు. నేను వివరాలు చెబుతా. కన్నీటితో ప్రార్థన చేసినాడు రెండో వ్యక్తి. గుర్తు చేసుకోండి. మీరు వెంటనే కాదు కొన్ని విషయాలు చెప్పే తట్టుకోకూడదు, వెంటనే కాదు మర్చిపోవటమే కాదు, అది వివరిస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి చక్కగా చెప్పారు, వందన అన్న కన్నీటిగా. రెండో వ్యక్తి చెప్తున్నారు, రెండో వ్యక్తి హిజ్కియా. హిజ్కియా ఏం చేస్తాడు చెప్పండి, ఆ మాట చదవండి. ఆ కన్నీళ్లు విడిచిన మాట చాలా క్లియర్ గా మనకు, అవి నాకు వివరణ మనకు ఉండాలి. రండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 37లో ఉన్నది ఈ మాట. ఇవన్నీ కూడా మనం ఒక పాయింట్ వైడ్ గా, అని ఒక సందర్భానుసారంగా అవి మెమరీస్ గా మనకు ఉండాలా, మన ఇతరులకు చెప్పాలి కూడా. అందుకోసం నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. వెళ్ళారా? రండి, యెషయా గ్రంథం 37లో ఉన్నది. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకు ఒక రోగం వచ్చింది. అది ఏ రోగమో తెలుసా? మరణకరమైన రోగం అంట. 38 వచ్చే 37 క్షమించండి, 38:1 అంటున్నాడు, ఆ దినాలలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, ఇక్కడ నుండి చూడండి, ఈ మాట చెప్పాడు ప్రవక్త. చెప్పినప్పుడు నువ్వు చేస్తావు, నువ్వు మరణించబోతున్నావు. నీకు వచ్చిన రోగం మామూలు రోగమా? అది ఏ రోగం అంట? మరణకరమైనటువంటి రోగం వచ్చింది, నువ్వు చనిపోబోతున్నావు, కాబట్టి నీ ఇంటిని నీవు చక్క పెట్టుకోమని ప్రవక్త వాళ్ళ దేవుడు చెబితే, అప్పుడు ఏం చేశాడండి హిజ్కియా ప్రవక్త? ఈ మాటలు 2-3 వచనాలు బాగా గమనిద్దాం. చూడండి ప్రియులారా, అప్పుడు 2వ వచనం నుండి అందరూ కలిసి చదవండి, అందరూ కలిసి గట్టిగా చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ శ్రీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా ఆ సమస్తమును నేనెట్లు జరిగించుతును, అదిగో కృపతో జ్ఞాపకమా చేసుకోమని. ఇది మెన్షన్ చేసుకోవాలి. హిజ్కియా
కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. చప్పట్లు కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లుతాం. హల్లెలూయా. ఏం చేశాడండి హిజ్కియా? చెప్పండి అమ్మా, ఏం చేశాడు చెప్పండి. ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు ఏమా? రెండే మాటలు. ఒకటి, ఆయన ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన 3 అనుభవాలు అక్కడ ఉండి. నెంబర్ 1 మాట చెప్పాడు. వీడు రాబోతున్నా, చనిపోబోతున్నావు అంటే, ఇల్లు చక్కబెట్టుకోమంటే దేవుడి సన్నిధిలో వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటము ప్రారంభించాడు. నేను ఎందుకు చనిపోవాలయ్యా? ఈ మధ్యలోనే నేను ఎందుకు చావాలి? నాకు బ్రతకాలని ఆశ ఉంది. నేను బ్రతకాలా, నేను చావకూడదు. నేను ఎలాగున్నా నీ సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోతండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నాకు కావాలా, ఆరోగ్యం కావాలా, ఆయుష్ కావాలా అని దేవుని సన్నిధిలో పట్టుబట్టి తన కుటుంబం గురించి, తనను గురించి తనకు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోనంట కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ వచనం చూస్తే ఆయన చేసిన అనుభవాల్లో చదవండి అమ్మా. వచ్చిన 4లో చదివితే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాడు. 5లో వచ్చిన అందరూ చదవండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి నీ పితరులైన దావీదు దేవుడని యెహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చదను. మరియు చూడండి, ఈ పట్టణమును నేను కాపాడుతూ నిన్నును, ఈ పట్టణమును నా హర్షరాజు చేతులు పడకుండా విడిపించదును. ఇది యెహోవా వలనే నీకు కలిగిన సూచన. ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే అమ్మా, 3 పనులు చేసింది. ఇక్కడ 3 పనులు చేసింది. మీరు అందరూ గమనించుకోవాలి. ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన ఏం చేసిందట? నెంబర్ 1 తనకు రోగమునకు స్వస్థత, ఆరోగ్యమునిచ్చింది. మరణకరమైన వ్యాధిని ఏం చేసేసాడు దేవుడు? ఇక్కడ కాకుండా రాజుల గ్రంథంలో ఉన్నది, నేను నిన్ను బాగు చేసేదను అనే మాట కూడా ఉంది. ఇదే సందర్భం. అతని యొక్క ఈ భాగంలో ఒక వ్యాధి ఉంటే, గాయం ఉంటే, ఆ గాయములో అంజూరపు ముద్ద తీసుకొచ్చి పెట్టి అతను బాగుపడి తడుతున్నాడు, స్వస్థత పొందుతున్నాడు. రెండవది 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించబడింది. మూడవది, నిన్ను బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడతా, శత్రువు చేతిలో పడకుండా ఈ పట్టణ వారందరినీ కూడా విడిపిస్తాను, శత్రు చేతిలో నుండి విడిపించుతాను. ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీకే కాదు, నీ ఉన్న ప్రదేశంలో ఉన్న వారందరికీ క్షేమాన్ని తీసుకుని వచ్చింది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ ఇంటికి క్షేమం, నీ కన్నీటి ప్రార్థన బట్టి నీ బిడ్డలకు కాపుదల, నీ కన్నీటి ప్రార్థన నీ పట్టణానికి శ్రేయస్సు, క్షేమమును, కాపుదలనిచ్చింది. శత్రువు రాకుండా మనకు క్షేమను కలిగించేది ఏంటంటే, శత్రువు చేతిలో నిన్ను విడిపించి కాపాడి నిన్ను బాగు చేసి నీ ఆయుష్కాలాన్ని పెంచింది. కాబట్టి హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన 3 పనులు చేసింది. ఒకటి, స్వస్థతను తీసుకొచ్చింది. రెండవది 15 సంవత్సరాలు ఆయుష్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? మీలో చాలా మందికి తెలుసు, డాక్టర్లు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి, ఈ వ్యక్తి బ్రతకడు అని చెప్పిన చాలా మంది ఇంకా బ్రతికి పట్టులు ధరిస్తూ జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అవునా కాదా? బెస్ట్ ఎగ్జాంపుల్ గా నాకు మొన్న 2-3 వ్యక్తులు చెప్పిన సాక్ష్యము, అయ్యా ఈ గారి పని అయిపోయింది, టింట్ కూడా వేసారు, టింట్ కూడా ఇంకా టింట్లు కుర్చీలు తీసుకొచ్చి వేపిస్తున్నారు,
అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా లేచి కూర్చున్నాడు. మా వల్ల అయితే కాదు, మేమేం చేయలేమన్నారు. ఇంటికి తీసుకొచ్చాడు, బ్రతికాడు, ఇప్పటికీ జీవిస్తున్నాడు. ఇప్పటికీ నాకు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. అన్నిటి ప్రార్థన నీ ఆయుష్ని ఏం చేసినట్టే పొడిగించు, నేను బాగు చేసి, నిన్ను బట్టి ఇతరులకు కూడా పాపుదాలని పట్టడానికి కూడా. హల్లెలూయా. అలాగే మనం కూడా అపరాధముల చేతను పాపముల చేతను చాలా మంది ఏం చేస్తున్నారంటే రక్షణ పొందుకోకుండానే చనిపోతున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభు అపరాధంలో ఉండి పాపంలో ఉండి నా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చనిపోయి నశించి నరకానికి వీళ్ళకి అందరూ రక్షణ పొందుకుని నీ జీవంలో ఉండాలని హిజ్కియా వలె మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. రెండో వ్యక్తి ఎవరు? హిజ్కియా కన్నీరు కాచి. మొట్టమొదటి ఎవరు కన్నీరు కాచి ప్రార్థన చేసింది? అన్నాని గురించి మీరు చూస్తే ఆ సమయాల గ్రంథం 1:10 చదువుకుంటే అక్కడ ఉంది కాబట్టి చదవవసరం లేదు, జ్ఞాపకం చేస్తాం. రెండవది హన్నా అలా కన్నీటితో మొరపెట్టుకుంది, అద్భుతమైనటువంటి బిడ్డను పొందుతాం. రెండవది హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేసి స్వస్థతను ఆయుష్కాలను పెంచుకొని కాపాడబడ్డాడు. దేవుని కాపుదల నిన్ను బట్టి వచ్చింది ఇతరులకి. దేవుడు చూడండి, బైబిల్లో నోవాహు ఒక్కడిని బట్టి ఇంటి వారందరినీ దేవుడు ఏం చేశాడు? జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది, దానియేలును సింహపు బోనులో కాపాడినది. జల ప్రళయమును నోవాను, జల ప్రళయమును నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 ఓహో హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. కాబట్టి కాపాడబడతారు, ఆయుష్ను పొడిగించబడింది, స్వస్థతలు కూడా జరిగింది. మూడో వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు జ్ఞాపకం చేయండి అనుకుంటుంటే. కన్నీరు కాచి ప్రార్థన చేసి ఎవరు చెప్పండి? చెప్తున్నారు, గుర్తించండి. పండు గుర్తున్నారండి? ఏనా చెప్పాలి, చెప్పండి. ఏమా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు? మూడో వ్యక్తుల గురించి చెప్పండి. ఎవడగా చెప్పండి గట్టిగా. మూడో వ్యక్తి యాకోబు. ఎవరు చెప్పండి? రండి. హోషేయ గ్రంథం
12వ అధ్యాయం. తీయండి, బైబిల్ ఉన్న వారందరూ తీయండి అమ్మా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. హోషేయ 12వ అధ్యాయము 3వ వచనం. అందరూ తీయండి అమ్మా. చదవగలిగిన వాళ్ళందరూ చదువుతాం, ఎందుకంటే కొంచెం లేఖనాన్ని మనం చూడాలి. చూసి చదవటం మనకు ఆశీర్వాదం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మైడిమని పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దోతతో పోరాడి జయమొందెను. అతడు, ఈ మాట మీరు మెన్షన్ చేసుకోవాలి, కన్నీరు విడిచి అతనిని బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని, సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు. చాలమ్మా. ఇక్కడ మనకు కనపడుతున్నాడు ఎవరండి? మీరు చెప్పాలి గట్టిగా. ఎవరు? యాకోబు ఒక మంచి ప్రార్థనా పరుడు. యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు పోరాడాడు. యాకోబు ప్రార్థనే కాదు, పోరాటమే కాదు, కన్నీరు విడవటమే కాదు, పోరాడాడు, కన్నీరు విడిచాడు, మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. అంతేనన్న మాట. యాకోబు తల్లి గర్భంలో యాకోబు తన సహోదరుని మడమని పట్టుకుని మగసిరి గలవాడై దేవుడితో ఏం చేశాడట? తల్లి గర్భంలోనే పోరాటం ఉంది. ఎవరికి? యాకోబుకి. తల్లి గర్భంలోనే దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. తల్లి గర్భంలోనే దేవునికి సన్నిధానములో మొరపెట్టి అతడు దూతతో పోరాడి జయం పొందాడు. అతడు కన్నీరు విడిచి దేవునిని బ్రతిమలాడుకుని ఆయన బేతేలులో. హల్లెలూయా. చూసారమ్మా, యాకోబు దేని కోసం ప్రార్థన చేశాడు? గుర్తుందా మీకు? ఆ మాట చెప్పండి అమ్మా. దేనికోసం ప్రార్థన చేస్తే? దేనికోసం? కన్నీళ్ళు విడిచి దేనికోసం? దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. యాకోబు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనని దేవుడే యాకోబుకు ప్రత్యక్షమయ్యాడంటే వచ్చేసాడు. కన్నీటితో పోరాడుతూ దోతొచ్చి కొట్టినా గాని తిట్టినా గాని ప్రార్థన అవట్లా. దేవుని సన్నిధిలో ప్రార్థన కన్నీటి కాల్సినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగింది? ఎవరికైనా గుర్తుందా? ఆ సందర్భం గుర్తుందా? దేవుని సన్నిధిలో యెహోవా దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆది కాండంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేని కొరకు ఆయన అడుగుతున్నాడంటే ఆ యొక్క ప్రార్థన కన్నీరు అంటే ఒకటే. 2 ఆది కాండం 20 అధ్యాయంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాటను మనం ధ్యానం చేసుకున్నాం. 37 అనుకుంటాను. బైబిల్లో వారందరూ తీయండి. 20 కదమ్మా, 37 అనుకుంటా. సారీ, క్షమించండి. అది ఆది కాండం 41లో ఉందనుకుంటా. అది యాకోబు 30 వచ్చిన 36 కానీ 37 కూడా చూడండి. రైట్. 32లో చూడండి. దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 32:23 యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని
గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టినప్పుడు అతడు ఆయనతో కూడా పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వసలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను దేవుడు ప్రార్థన చేశాడమ్మా. తెల్లవారుజాము వరకు ఒకే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏమన్నాడు? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆస్వాదించు, నా బిడ్డలను ఆస్వాదించు, నా పొలను ఆస్వాదించు, నన్ను ఆస్వాదించు ప్రభు అంటే ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు వచ్చేసాడు. దేవుడిని గట్టిగా కొట్టుకున్నాడు దోతని. అప్పుడు కొట్టుకుంటే దేవుడు అన్నాడు, అబ్బాయ్ తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టు, జనాలు వస్తే నన్ను ఏం చేస్తారు, పోనీరు అంటే యాకోబు లేదు ప్రభు, నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదలలే వదలని ఉడుపు పట్టుబట్టాడు. పట్టుకున్నాడు గట్టిగా, కాలు పట్టుకున్నాడంట. దేవుడు విడిపించుకోవడానికి అస్సలు వదలట్లేదంట, గట్టి కొట్టుకున్నాడంట. ఒకసారి చూడండి, పిల్లలు కూడా మన చేతులు ఎట్ట కొట్టుకుంటారు, మన వాళ్ళ చేతుల్లో రండి. ఇప్పుడు హ్యాండ్ వచ్చింది ఆ బలం కదమ్మా. మన పిల్లలు మన చేతులు గట్టి కొట్టుకుంటే ఇదిలించగలం, కానీ ఇదిలిస్తే పిల్లలు ఆ గట్టిగా మెల్లిగా లాగితే తొందరగా అలాగే అలా పట్టుకున్నాడు. దేవుడు చూసి చూసి ఇవ్వడం మొదలుపోతాడు, పటామని కొట్టేసాడు. ఎడా తిరిగిపోయింది. అయినా గుట్టోడుగా అయినా ప్రభువా నన్ను కొట్టినా, ఇదేది ప్రార్థన చేయడానికి అయితే నన్ను కొట్టేది ప్రభు అని కొట్టినా కానీ అలా కుట్టుకుంటూ బాధపడుతూ కూడా నన్ను దీవిస్తే నేను వదులుతా, నేను వదలు నన్ను కొట్టుకుంటే నేను మామూలుడు కాదు, నేను ముందు లాగుంటాడు రా బాయ్, నీ పేరైతే అన్నాడు. అప్పుడు తెలుసు దాని ప్రభు నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా నా జ్యేష్ఠ కుమారుడు, యాకోబు అనగా మోసగాడు. నువ్వు నాకు నచ్చావు, నా బాగా నా చేతికో తెలుసా. నీ పేరు అడిగినప్పుడు యథార్థతను ఒప్పుకున్నావు, యథార్థంగా నీ పాపాన్ని ఒప్పుకున్నావు. అవును, యాకోబు అంటే మోసగాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అందరిని మామను మోసం చేశాడు. అంత మోసమే మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా నేను యాకోబుని మోసగాడని తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. అందుకని అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్తనుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దేవుని కనికరం వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు యథార్థంగా నా దగ్గర నీ పాపాన్ని తప్పులు ఒప్పుకున్నావు కాబట్టి, దాచిపెట్టలేదు కాబట్టి. కొంతమంది అంటారు ఏదైనా చెప్పు, అబద్ధం చెబుతున్నాడు, చాలా పాపం, అబద్ధం చెప్పాలంటావు కదమ్మా. సత్యం చెబితే నువ్వు ఒప్పుకుంటావు. కొంతమంది మన పిల్లలు కూడా ఒకసారి మన దగ్గర ఏం చేస్తారు, అవునా కదా, మనమే అంటాం, పిల్లలు కూడా అంటాం. కానీ అబద్ధం వచ్చి నీకు ఎంత పాపం అని నిజం చెప్పు. తెచ్చుకున్నావా చెప్పు, తిన్నావా చెప్పు, దాచుకున్నావా చెప్పు, ఎక్కడ పెట్టావా చెప్పు, ఎట్లా అంటాం. కానీ కొంతమంది చెబుతారు, కొంతమంది దేవుడి దగ్గర కూడా దాచిపెట్టా చెప్పాడు. అందుకని అతిక్రమాలు మనం దాచిపెట్టబడు. యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు కనికర ఆశీర్వాదం మన మీదకి. నీ పేరేంటి? నా పేరు యాకోబు. మోసం, అన్నను మోసం చేసావునా, తండ్రిని మోసం అవునే, మామూలు కూడా నేను మోసమే నా జీవితం ప్రభు, మోసంతో నేను సంపాదించాను. అప్పుడు అన్నాడు, ఇక నీ పేరు ఏ కాదంటమ్మా, నీ పేరేంటి? ఇశ్రాయేలు. అంటే దేవుని జ్యేష్ఠ, అంటే పెద్ద కుమారుడు నువ్వు అయిపోయావు, నీతిమంతుడు అయిపోయావు. ఇశ్రాయేల్, ఇశ్రాయేలుకు మూల పురుషుడు అంటే అంతగా దేవుడు గొప్పగా. ఈ రోజు ప్రపంచ చరిత్రలో టెక్నాలజీ కానీ, వాళ్ళు పండించే పంటలు కానీ, వాళ్ళు ఉపయోగించినటువంటి టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అన్ని కూడా చాలా 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 ప్రపంచంలో ఉన్నటువంటి కంటే శ్రేష్టమైనవి. చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు డాబా పైన పంటలు పండిస్తారంట. వాళ్ళు టమాటాలు ఎంత పెట్టుకుంటే తెలుసా, కొబ్బరి పండాలంత. తర్వాత ద్రాక్ష చెట్లు అంట, ద్రాక్ష కాయలు. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో కొబ్బరి పండాలు కనుక గెలలు కనుక ఇద్దరు వ్యక్తులు కొట్టుకొస్తారో అటుగల ఇటుగల కావిడి వేసుకుని మోసుకురావాలంట. అంత పెద్ద, అంత ద్రాక్ష గెలలు చాలా శ్రేష్టమైన పంట పండిస్తూ ఉంటారు. అంత పంటలో కూడా, భూమిలో కూడా సారం వాడి చేతి పనులు దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే యాకోబు మూల పురుషుని బట్టి దేవుని స్తోత్రం. అంత దీవెన తరతరాలకి ఎలాగొచ్చినట్టు పిల్లరా, యాకోబు యొక్క కన్నీటి. యాకోబు కూడా ఏం చేశాడు, కన్నీరు గార్చి ఏం చేశాడమ్మా. ఈ రోజు నువ్వు కూడా నీ బిడ్డ దీవించబడాలి, ఆశ్రయించబడాలంటే, నీ బిడ్డల కొరకు నువ్వు ఏం చేయాలంటే కన్నీరు. యేసుప్రభు కూడా అంతేగా చెప్పింది. యేసుప్రభు ఏమన్నాడు లోకాసు వార్తలో? ఆ మాట కూడా చదవండి, సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నా.
ఇరవై మూడవ అధ్యాయము యోహాను సువార్త 27-28 వచనాలు ఎలా ఉంది? గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలనా, ఇదిగో మీరు ఏడవలసింది నా కోసం కదమ్మా, నేను ఎందుకోసమే వచ్చాను. సిలువ మరణానికి అప్పగించబడాలా, సిలువ వేయబడాలా, రక్తం కాల్చాలా, తండ్రి చిత్తం చెయ్యాలా, అందుకోసం ఈ లోకానికి వచ్చాను గొర్రెపిల్లలా వధించబడటానికి. నా నిమిత్తం మీరు ఈ శ్రమలో ఏడవద్దు. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. దేవుడు చెప్తున్న మాట. ఎవరి కోసం ఏడవాలంట? మీ గురించి, తర్వాత మీ పిల్లల గురించి ఏం చేయమన్నాడు? మనము ఏడవాలి. దేని కొరకు ఏడవాలా? దేని కొరకు ఏడవాలన్నా? మన పిల్లలు బాగుపడాల. చాలా మంది తల్లిదండ్రులు నాకు చెబుతున్నారు స్టోట్పురంలో. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి స్టోట్పురంలో తెలుసు కదా, స్టోట్పురం అంటే మీకు గుర్తుకొచ్చేది దొంగలే దొరలుగా మారే. ఇప్పుడు దేవుని స్తోత్రాలు. ఈరోజు స్టోట్పురం ప్రాంతంలో పరిచయం దేవుడు అప్పగించారు. అక్కడ కొంతమంది తల్లిదండ్రులు చెప్పారు, అన్నయ్య పిల్లలు వ్యవసాయం కాకుండా మాట్లాడతానంటే తగ్గుతున్నారు వెళ్తున్నారు, వారి కోసం ప్రార్థన చేయమని వచ్చి చూస్తున్నారు. ఉన్న ఒక దొంగతనానికి వెళ్ళి అబ్బాయిని పోలీస్ స్టేషన్లో తెచ్చారు. ఎవరో కూడా మన రీసెంట్ పిల్లరా ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి చెప్పారు, కొంతమంది మా పిల్లలు లేకపోతే మా మాట పెట్టలేదు, నీకైతే బాధ అవుతుంది, దాన్ని పెట్టించైతే ఇంట్లో వెళ్ళిపోతున్నారన్న. వాడు వెళ్ళేంత వరకు 3 రోజుల నుండి రాలేదంటే అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకు బిడ్డలు ప్రేమతో వాళ్ళు చదివి చిన్నతనం చేస్తే బిడ్డలే తల్లిదండ్రులకు ఎలా ఉన్నారు చెప్పడం? బాధగా, మంచి ప్రవర్తన ఉన్నట్లా. అందుకని వారు సత్ప్రవర్తనలోకి రావాలి. వారు మారాలంటే, ఆ సాతాను పడినటువంటి ఆ వ్యసనాల్లోనికి బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? నీరుగాచి మన పిల్లల కోసం మనము ఏడ్చి ప్రార్థన చెబుతున్నారు. కొంతమంది అన్నయ్య వీడి కాలేజీకి వెళ్ళకుండా లేచి మొదలుకుని ఫోన్ కొట్టుకుని వదలట్లేదు, తెల్లవారు 3 అవుతుంది వాడు పండుకునేలేదు, ఈ తెల్లవారుజాము వరకు ఫోన్తోనే పడుతున్నాడు. ఏదో గేమ్స్ అంట, అంటే ఏదో చెప్తారు ఫ్రీ ఫైర్స్, ఇవన్నీ కొన్ని చెప్పారు. నీ బుద్ధుకుని ఆడుతున్నారు, ఎందుకు మరుచుకున్నారు, ఒక్కడే మాట్లాడుకుంటారు, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఈ ఆడుతున్నారు. 3 అవుతున్నాడు కొనుక్కున్నాడు. కాలేజీ టయానికి లేకపోతే టైం దాటిపోతుంది, ఉదయాన్నే లేవట్లేదు, కాలేజీ అయిపోతుంది, చదవట్లేదు. ఇన్ని వేల రూపాయలు కాలేజీలు కట్టాను, నేను సంవత్సరానికి వచ్చి ఇన్ని రోజులు ఏంటంటే తన తక్కువ అని చెప్పి పట్టుకున్నాడు. మా సాతాను పట్టుకున్నాడు, పిల్లల్ని వ్యసనాలకు పీడిస్తున్నాడు, బుద్ధులుగా మారిపోయాడు. దేవుడి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారి కొరకు నీ ప్రార్థన, మన ప్రార్థన చాలా అవసరం. ఏసై చెప్పింది కదమ్మా, నీకోసం ప్రార్థన చేసుకోండి. నీ పిల్లల కోసం కూడా, యవనస్తుల కోసం ప్రార్థన చేయాలా, మన పసిపిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మంచిగా వారు ప్రయోజకులు అవ్వాలా, చదవాలా, దేవుని చిత్తం చేయాలా, దేవుని మందిరంలో ఉండాలా, దేవుని ఉద్దేశాలు వాళ్ళ పట్ల నెరవేర్చబడాలి. ఇంకా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి స్కూల్స్ రేపు ప్రారంభమవుతున్నాయి. ఫీజులు కట్టేశారు, బుక్స్ తీసుకొచ్చేసారు, కట్టాల్సి కాలేజెస్కి ఇక రెడీ అయిపోయారు వాళ్ళు. కొంతమంది అన్ని కట్టింది చదవట్లా. చదవాలా, వారి భవిష్యత్తు కోసము ఎక్కువగా తల్లిదండ్రులుగా మనము రక్షణ పొందిన బిడ్డల కోసం వివాహాలు అవ్వాల్సిన మంచి పిల్లలకు వివాహాలు ఇవ్వాలి. మరి భార్య భర్తల కొరకు, మరి కుటుంబాల కొరకు మనందరం కూడా
ప్రార్థన, ఏ ప్రార్థన కావాలంటే కన్నీటి. అది బలహీనలు ఉండిపోతున్నారు పిల్లలు. ఈరోజు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు చాలా మంది బాధపడుతున్నారు. మరి ఉద్యోగాలు రావాలా, వివాహాలు అవ్వాలా, సాతానులోండి రావాలా, కొన్ని వ్యసనాల్లో కొన్ని సంబంధాల్లో చిక్కుకునిపోయారు, వాటిలో బయటికి రావాలా. ఇదన్నిటికీ నీ కన్నీటి ప్రార్థన అవసరం. ఆ స్థితిలో విడిపించబడి మన బిడ్డలు గొప్పగా దీవించాలంటే యాకోబులాగా ఆశీర్వదించని ఆశీర్వాదం కోసం కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చింది ఎవరంటే ముగ్గురు వ్యక్తి చెప్పాను నేను. మొట్టమొదటి వ్యక్తి ఎవరు కన్నీరు గార్చింది? అన్నా కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఏం సంపాదించుకుందామా? కుమారుణ్ణి యాకోబు. రెండవది కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు హిజ్కియా. ఏం పొందుకున్నారు కన్నీటి ప్రార్థన ద్వారా? మరణం తప్పించబడి 15 సంవత్సరాల ఆయుష్, స్వస్థత పొందుకున్నాడు. తనను బట్టి పట్టణానికి ఆ కాపుతల కాపాడతాను దేవుడు వాగ్దానం పొందుకున్నాడు. మూడవ వ్యక్తి చూసాము, యాకోబు ఏం చేశారంటే ఆశీర్వదించబడ్డారు. కన్నీరు గార్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, పేరు మార్చబడింది, దేవుడి ప్రత్యక్షత చూశాడు. కన్నీటి ప్రార్థనలు ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. నిజంగా దేవుని సన్నిధిలో కన్నీరు కాడిస్తే ఆ కన్నీరు దేవుని దగ్గర ఉండింది కనుక దాని ద్వారా విజయం వచ్చింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. బైబిల్లో మరొక వ్యక్తి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. కన్నీరు గార్చాడు. ఎవరండి కన్నీరు గార్చింది? వాళ్ళు చెప్పండి. 7 ఉన్నారు కానీ 7 చేస్తే టైం అయిపోయింది. ఒక వ్యక్తి చెప్పి ముగించేస్తాను. ఇంకొక వ్యక్తిని చెప్పండి. ఏంటి చెప్పు అమ్మా. అది నాకు కొంచెం రిఫరెన్స్ చెప్పండి. కన్నీరు గార్చినట్టు ఉండాలి. ఓకే, యోబు కూడా మనకు కనపడుతుంది కదా. ఆయన కూడా ఏం చేశాడు? కనపడతాడు. అక్కడ తన పిల్లలు చనిపోయినప్పుడు కదా. సరే, ఈ వాక్యం చూపించిన తర్వాత నన్ను తర్వాత వాక్యాలు వెళ్తాను. యోబు గ్రంథం చూడండి, ఆ మాట కొట్టాలిగా. యోబు గ్రంథం తీయండి. దేవుడు కూడా ఏం చేస్తాడు? తీస్తే చదవండి. యోబు గ్రంథంలో 1లో లేదు కానీ దేవుడు సన్నిధిలో యోబు ఒక సందర్భంలో కన్నీరు విడిచి తన పుట్టుకల గురించి శపించుకున్న అనుభవం ఒక చోట రాయబడింది. ఆ రిఫరెన్స్ నాకు గుర్తుకు రావట్లేదు. యోబు కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఏమా కన్నీరు విడిచాడు, ప్రార్థన చేసుకున్నాడు. తనకు ఫలితముగా తన జీవితంలో తను ఏం పొందుకున్నాడంటే 2 అంతలుగా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు, పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యము, పోగొట్టుకున్నటువంటి ప్రియులారా బిడ్డలను, పోగొట్టుకున్నటువంటి వాటన్నిటినీ దేవుని సన్నిధి నుండి ఆ యోబు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఇక్కడ ప్రత్యేకంగా బాధ కలిగినటువంటి పుండును బట్టి చాలా బాధపడ్డాడు, కన్నీరు గార్చాడు. మరి ఎంతగానో దుఃఖపడ్డట్లుగా బైబిల్లో రాయబడింది.
మరో చోట అయితే చక్కగా అతడు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చిన విధానాన్ని మనం చూస్తాం. కనుక ఈ సమయంలో 4వ వ్యక్తి యోబు కూడా దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? కన్నీటితో ప్రార్థన. దేవుడు పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి ఇచ్చాడు. 5వ వ్యక్తిని మీకు చూపిస్తాను. 5వ వ్యక్తి చెప్పండి, మీరు ఇప్పుడు ఎవరైనా త్వరగా చెప్పండి అమ్మా. అయిపోతాం, ఏమవుతుంది? ఒక వ్యక్తి అసలు ఆయన మర్చిపోయారు మీరు. అసలు ఆయన ఉరుకు తెచ్చిపోయింది కన్నీటితో. దేవుని స్తోత్రం. అది నీకు చెబుతారా వచ్చింది మొత్తానికి. దేవుని స్తోత్రం. ఆయన కన్నీరైతే కన్నీళ్లతో నా పొరుపు ఏమవుతుంది? కీర్తన గ్రంథం 5వ కీర్తన అనుకుంటాను. ఆయన అక్కడ అంటాడు, ఎంతగా కన్నీరు కాల్చాడు చూడండి అమ్మా. కీర్తన గ్రంథం 6వ కన్నీళ్లతో 6:6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేస్తున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చును. దేవుని స్తోత్ర. కన్నీళ్లతో పొరుపు కొట్టుకుని పోయింది. చూడండి అమ్మా, కన్నీళ్లతో పొరుపు ప్రతి రాత్రి దేవుని దగ్గర ఆయన తన పాపాలను బట్టి, దోషాలను బట్టి పశ్చాత్తాపడుతుంది. రెండోది, తనకు కలిగిన స్థితిని బట్టి కన్నీరు వచ్చాడు. పాప క్షమాపణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. వివరించడానికి సమయం లేదంతటితో ముందుకు వెళ్తున్నాను. చాలా విషయాలు ఉంటాయి, చాలా సందర్భాల్లో అవి చాలా 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 కన్నీరు విషయాలు కాల్చి పొందుకున్నాడు. చాలా అనుభవం, విజయం సాధించాడు. పశ్చాత్తాపం విడుదల పొందుకున్నాడు. ఎంతమంది గురించి చెప్పాను నేను ఇప్పుడు? త్వరగా చెప్పాలమ్మా, మీకు గుర్తుండే చెబుతున్నాను. 5 నెంబర్ 1 మొట్టమొదటి ఎవరు కన్నీరు వచ్చి ప్రార్థన చేసినామా? అన్న. రెండో వ్యక్తి హిజ్కియా. 3వ వ్యక్తి యాకోబు. 4వ వ్యక్తి యోబు. 5వ వ్యక్తి దావీదు. 6వ వ్యక్తి కూడా 7 కూడా 2 గంటలకి తెచ్చేశాడు. 7వ వ్యక్తి ఒక స్త్రీ 6. ఒక స్త్రీ కన్నీరు కాల్చింది. ఒక స్త్రీ కన్నీరు కన్నీరు కాదు, ఏడ్చింది, పడుతుంది, ప్రార్థన చేస్తుంది. మగ్దలేనే మరియా యేసుప్రభువు దగ్గర ఏం చేస్తాం? తెలియదా? గుర్తు లేదా? సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో కన్నీటితో యేసయ్య పాదాలను ఆరాధన ఆరాధన ఆరాధన. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. ఆరాధన ఆరాధన ఆరాధన. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంట్లో సువార్త 7వ అధ్యాయం వాటింది కన్నీళ్లకు. ఓ హల్లెలూయా. లోకరస సువార్త 7వ అధ్యాయం 37 వచ్చును మాట. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసరింట ఉన్నాడని, భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అతను తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు
వాటికి పూసిన దేవునికి స్తోత్రం. తర్వాత ఈ మాట చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాట కూడా మరి చదివినట్లయితే ఇలాగ రాయబడినది. 46వ వచనంలో ఇలాగ అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? తర్వాత ఇంకో మాట కూడా చదవండి 5వ వచనంలో. ఏమన్నది? సీమోన్తో అన్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్ ఇట్లు అని, ఈ స్త్రీని చూచున్నవే, నేను నా ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె నా తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములను అత్తరు పూసెను. ఆ విస్తారములను ప్రేమించదు కనుక ఆ విస్తార పాపాలు విస్తారమా. ఈమె కన్నీటి ప్రార్థన, నీళ్లతో దేవుని వెంటకి నిదానం. యేసయ్య యొద్ద నుండి పాప క్షమాపణ పొంది ఉన్నది. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ద్వారా మన పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? కడిగి క్షమించి వేస్తాడు. ఇంకొక వ్యక్తిని గురించి చెప్పేసి ముగిస్తాను. చాలా మరొక వ్యక్తి మీకు గుర్తుంటే చెప్పండి. మరొక వ్యక్తి గుర్తుంటే చెప్పండి త్వరగా రండి. యేసు యొక్క యోహాను సువార్తలో ఆ చివరి వ్యక్తి ఎవరు కన్నీరు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 13వ వచనం 33 చదవండి. ఆమె 11:33 యోహాను సువార్త. ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మురుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడుగుగా, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి. ఏమండి? యేసు కన్నీళ్లు తర్వాత యూదులు అతన్ని ఎలాగ ప్రేమించిన చూడని చెప్పుకుని, వారిలో కొందరు ఆ గుడ్డి వారి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని సావకుండా చెయ్యలేరా అని చెప్పి, తర్వాత యేసు మరలా తనలో ముందుకు సమాధి అందుకు వచ్చి, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉన్నది. యేసు రాయి తీయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైన దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి. తర్వాత కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి అనెను. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖము రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పుడని వారితో. కాబట్టి మర్యాదతో ఆయన చేసిన కార్యములు చూసి యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం. కానండి 7వ వ్యక్తి ఎవరమ్మా? త్వరగా చెప్పండి అమ్మా. 7వ వ్యక్తి ఎవరు? చెప్పండు. ఎవరు? అబ్బే యేసు. మార్తా మరియలు కూడా కన్నీరు కచ్చాడు. అని ప్రత్యేకంగా, అంటే నేను చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ప్రత్యేకంగా యేసు ప్రభువే ఏం చేశాడమ్మా? ఒక అద్భుతం జరగటం కోసం తండ్రి దగ్గరికి వచ్చాయా
చనిపోయింది అసాధ్యం, బ్రతకటం అనేది చాలా కష్టం. కానీ యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళతో పాటు ఏడ్చి వాళ్ళ దుఃఖమును మాన్పటానికి దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. అయ్యా, నా సహోదరులు బాధతో ఉన్నారయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసి బిడ్డను బ్రతకాల 4 రోజులైందంట, చచ్చిపోయిన 4వ వ్యక్తిని బ్రతికించడానికి కన్నీటి ప్రార్థన ద్వారా 4 రోజులు అయిపోయి మృతుడైన ఆ యొక్క లాజరును బ్రతికించింది ఏంటంటే యేసయ్య చేసిన కన్నీటి విన్నపాలు తండ్రి అయిన దేవుని దగ్గర నుండి చనిపోయిన లాజరును బ్రతికించేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది ఏంటంటే కన్నీటి ప్రార్థన. నేను ఎందుకు ఈ యొక్క వాక్యం చెప్పానంటే, అసలు ఈ రోజు నేను చెప్పడానికి ముందుకొచ్చిన వాక్యం ఇది కాదు. నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే మరొక వాక్యం ఉంది, నేను చెప్పలేదు. ఎందుకు ఈ సందర్భం వచ్చి దేవుడు నాకు ఈ మాటలు ఇచ్చాడంటే, సమూయేలు గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సమూయేలు గారి జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఇక్కడ ఉన్నవారు చాలా మంది కన్నీటితో ప్రార్థన చేశాడు కదమ్మా. సహోదరికి కూడా ఒక దర్శనం నాకు చెప్పింది పోయిన వారం. దర్శనం చెప్పి తర్వాత చెప్పి దేవుడు చెప్పమైంది. దేవుడు కనపడినట్లు ఆయన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో నాకు చెప్పింది, ఆ దేవుడి కార్యం జరిగినట్టు. వాళ్ళు కూడా ఆయన కూడా ఎంతో కన్నీరు కాచండి. ఫోన్లో 2-3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, హాస్పిటల్లోకి వచ్చావు, 5 నిమిషాలు రిపోర్ట్ రాబోతుంది, రిపోర్ట్ బాగా రావాలా పారిపోవాలా అని విశ్వాసంతో 3 సార్లు హాస్పిటల్, 3 సార్లు అమ్మాయి వెళ్ళిపోయింది లోపల, డాక్టర్ దగ్గర రిపోర్ట్ రావాలని ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఆయన కన్నీరు, గంగమ్మ గారి కన్నీరు దేవుని సన్నిధిలో ఉంది. అయితే ఎక్కడి నుండి అక్కడికి వయసుకి వెళ్ళి ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ లేకుండానే దేవుడి క్షేమంగా వారిని తీసుకెళ్ళి కూడా దేవుడికి మహిమగంత కీర్తి ప్రభావం చెల్లుతాం. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగింది. అన్ని రకాల రిపోర్ట్లు మళ్ళీ ఇక్కడ చేశారు, అన్ని అక్కడ చేశారు అని రిపోర్ట్లు తారుమారు చేసేసాడు. హల్లెలూయా. దేవుడికి అద్భుతము జరిగించాడు. కేవలము సంఘము కన్నీరు కాచింది, కుటుంబం కన్నీరు కాచింది. హిజ్కియాలాగా సమూయేలు గారు కూడా అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ రోజు వారిని మన మధ్యలోకి నడిపించాం. ఆపరేషన్ చేస్తే 4 రోజులు అయ్యేది, ₹1,00,000 2 లక్షలు అయిపోయి ఖర్చు అయ్యేది, మనుషులు గొల్లైపోయేవాడు. దేవుని మహాకృప చేత దేవుడు మార్చివేసి స్వస్థపరిచి ఈరోజు ఆరోగ్యంగా తీసుకొచ్చాడు. కారణము కన్నీటితో ప్రార్థన చేస్తే. నేనేమో ప్రార్థన ఎప్పుడు మనం చనిపోయిన మన ప్రార్థన మన కన్నీరు అంట దేవుని దగ్గర నుండి చెబుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటలు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే 7 రకాలైన ఆశీర్వాదాలు చూసాం బైబిల్లో. నా ప్రార్థన చేసింది రెండో వ్యక్తి ఎవరు? హిజ్కియా. 3వ వ్యక్తి యాకోబు. 4వ వ్యక్తి యోబు. 5వ వ్యక్తి దావీదు. 6వ వ్యక్తి మరియా కదమ్మా, మత్తలేరు మరి. 7వ వ్యక్తి వీళ్ళందరూ కన్నీటి ప్రార్థన. ఎన్ని అద్భుతాలు ఉంటాయి అంటే నేను ప్రకారం చెప్పాను ఓడలేదు. కాబట్టి మన కన్నీరు పిల్లల కోసం, మన కుటుంబాల కొరకు కన్నీటితో ప్రార్థన చేయడం. కన్నీటి ప్రార్థన విలువైంది, అసాధ్యాన్ని సాధ్యం చేసింది, అద్భుతాలు సృష్టించింది. దేవుడి కార్యాలు చూస్తాం. అట్టి కృప కన్నీటి ప్రార్థనాత్మ దేవుడు మనకి ఇచ్చి నడిపించి మనల్ని దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసిన కృప అనుగ్రహించబడదు గాక. వచ్చండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు నాయన అద్భుత రీతిలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి. అవును ప్రభువా, మా జీవితంలో ప్రార్థన ఉండాలి. అది ఏ ప్రార్థన అనగా కన్నీటి ప్రార్థన అద్భుతాలు సృష్టించిందని, మరణాన్ని అయ్యా దాటి జీవంలోకి వెళ్తానని, అయ్యా స్వస్థతలు జరిగించిందని, కాపాడబడతామని, దీవెన పొందుకుంటామని, రక్షణ కార్యాలు చూస్తామని, పాపక్షమాపణ పొందుతామని నీవు నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. అద్భుతాలు మా జీవితంలో జరిగిందని మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. విన్న వాక్యాన్ని బట్టి నీవు కాల్చిన కన్నీరు నీ పుట్టినలో దాచబడిందని ప్రభువా కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా కనుక మేము నాయన మా కోసం, మా కుటుంబాల కొరకు కన్నీరు కాల్చి ప్రార్థించేసే ఆ అనుభవం, ఆ నడిపింపు, ఆ ఆత్మ నాకు మా అందరికీ మీరు దయచేయమని మేము ప్రార్థిస్తాం. మా జనాంగాన్ని మేము రక్షించుకోవడానికి కన్నీటి ప్రార్థనతో మాకు దయచేయమని. ఆనాడు ప్రభువా అయ్యా ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నాడు, ప్రభువా నా కన్నులు కన్నీటి ఓటుగాను, నా తల జలమేముగా మారింది, భక్తులైన నా వారిని గురించి ఆయన అంటున్నాడు. ఇర్మియా వలె విలాప ప్రవక్తలాగా మేము మారాలి ప్రభువా. ఇర్మియా వలె విలాప ప్రవక్తలుగా మమ్మల్ని మార్చండి నాయన. మా
మమ్మల్ని రక్షించండి అయ్యా. మేము విలాప ప్రవక్తలాగా ఇర్మియాకు వలె హతులైన వారి గురించి ప్రార్థన చేసే అనుభవం మాకు దయచేయండి. అన్నిటి ప్రార్థన మాకు నేర్పించండి. తద్వారా అనేక కార్యాలు మా సంఘములో, వ్యక్తిగతంగా, కుటుంబంలో, బిడ్డల జీవితంలో చూసి ఈ మహిమకరంగా జీవించడం కృప దయచేయండి. ఉన్న వాక్యాన్ని అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మీ చేతులు కప్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.